జలపతిరావు గారు, నిజంగానే రైతులు చెప్తున్నట్టుగా 30-40 ఏళ్ళు కరెక్ట్గా ఎప్పటి నుంచి పోయలేదో నాకు తెలియదు. అంతకుముందు దాకా ఈ కెమికల్స్ లేవు, ఫెర్టిలైజర్స్ లేవు, మామూలుగా ఒక సాంప్రదాయ పద్ధతిలో రైతులు పంటలు పండించేవాళ్ళు. సరే, క్రమంగా ప్రభుత్వాలు డిమాండ్ పెరగటం, మార్కెట్లో మనకి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, ముఖ్యంగా బహుశా వరి దగ్గర మొదలైంటుంది, మీరే చెప్పాలి నిపుణులు. సప్లై పెంచుకోవాల్సిన పరిస్థితి, ఆదాయాలు పెంచుకోవాల్సిన పరిస్థితిలో వీటికి మళ్ళారు. అయితే మళ్ళీ కొన్నాళ్ళుగా ఈ ప్రకృతి వ్యవసాయం అని లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని వింటూ ఉన్నాం. కానీ ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి ప్రజల్లో దాని పట్ల ఆసక్తి, డిమాండ్, క్రేజ్ ఉంది. కానీ అసలు ఈ సపరేషన్ ఎట్లా, వీటిలో ఉన్న లోతుపాట్లు ఏంటి, నిజంగా ఎంత శాతం రైతులు ఇప్పటికీ ఈ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడటం మాని వీటి వైపు వస్తున్నారు, మొత్తం సాధక బాధకాలు ఏంటి? మీకు చాలా అనుభవం ఉంది, చెప్పండి. ముందుగా ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న అందరం కలిసి చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిజంగా చెప్పాలంటే పరిశోధన స్థానాలు కానీ, సైంటిస్టులు కానీ, కొంచెం మేధావులు కానీ, ఆహారం భారతదేశంలో ఒక సమస్య అయిపోతుంది అన్న ఉద్దేశం కొద్దీ వీరంటే కొన్ని రసాయనాలు, ముందుగా ఎరువులు తీసుకురావడం జరిగింది. సో రసాయనాలు ఎరువు వేసి ఎక్కువైతే దిగుబడి ఎక్కువ సాధించాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రకృతిలో ఉన్న చీడపీడలు కూడా ఆశిస్తాయి, వాటి కూడా. సో ఆ చీడపీడల నివారణకు రకరకాల మందులు వ్యాపార రీత్యా కంపెనీలు, దానికి ప్రతి ప్రభుత్వ సంస్థలు, అది యూనివర్సిటీస్ కావచ్చు, అవి కానీ అన్ని రకాల మందులు టెస్ట్ చేసి వాటిని సిఫారసు చేయటం జరిగింది. ఓకే, సరే, జరిగింది ఏంటంటే చెప్పింది కొంతవరకు అయితే అది లిమిట్ దాటిపోయి వాడటం జరిగింది. ఈ సమస్య అంతా వచ్చింది ఎందుకు ముందు అన్నట్టుగా ఆరోగ్యము, ఆహారము, అనారోగ్యం అవుతుందని కారణాలు ఏంటంటే అవశేషాలు ఎక్కువైపోయి, అంటే విచ్చలవిడిగా వాడటం, అది తెలిసి తెలియనటువంటి రైతులు కొంతమంది అయితే, కొంతమంది ఏమో తప్పనిసరి పరిస్థితులలో వాడటం అనేది. తర్వాత ఇక దీంట్లో మీరు వ్యాపారంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటంటే నాణ్యత లేనటువంటి మందులు, అది పూర్తిగా అంటే ప్రజలకు కానీ మిగతా జీవులకు హానికరమని తెలిసినా కానీ వ్యాపారంలో లాభాల కంపెనీలు కొన్ని నిషేధితటువంటి మందులను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఈ సమస్యలలో ఇప్పటికీ ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా కొంతమంది రైతులలో, ఇంతకుముందు మహిళ మాట్లాడుతుంది, అట్లా గ్రామ భారతి, రకరకాల సంస్థలు ముందుకొచ్చి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళందరికీ రెండు రకాలుగా సపోర్ట్ లేదు మనకు ప్రభుత్వం నుంచి, ఎలాంటి సహకారం. మొన్న కూడా మనం నేల ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు, నేలను ఆరోగ్యంగా పెంచాలంటే ప్రభుత్వం నుంచి ఏమీ లేదు, కేవలం రసాయన ఎరువులకే రాయితీలు ఉన్నాయి, వీటికి లేదన్నది ఒకటైతే, కొన్ని సంస్థలు ఏదో కొంతవరకు పనిచేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ సంస్థల యొక్క ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతులు, వీటి యొక్క లాభాల గురించి క్షేత్రస్థాయిలో చాలా మంది రైతులకు వెళ్ళట్లేదు. మూడోది ఏమవుతుందంటే వినియోగదారుల నుంచి కూడా స్పందన తక్కువ ఉంది. వినియోగదారులు మరి ఇంత కష్టపడి పండించిన రైతు, ఆరోగ్యంగా ఉన్న రైతు కొద్దిగా ధర ఎక్కువ చెల్లించాలి, కొందామన్నటువంటి ఆలోచన కొంతమందికి వస్తే, మూడో సమస్య ఏమవుతుందంటే నాకు నమ్మకం ఏంటి, ఎగ్జాక్ట్లీ అసలు సమస్య, మీరు అమ్ముతున్నది నేను ధర పెడతాను, కానీ మీరు అమ్ముతున్నది సేంద్రియ పద్ధతిలో పండించిన నమ్మకం ఏంటి అంటే ఏమన్నట్టు ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం, ప్రభుత్వం నుంచి కానీ బ్రాండ్ క్రియేట్ చేసి కొన్ని సంస్థలు అంటే కొన్ని లొకేషన్స్లలో ప్రభుత్వ సంస్థల ద్వారా, ముఖ్యంగా చాలా ఉన్నాయి ప్రభుత్వం, వాటి ద్వారా అమ్మేయగలిగినట్టయితే ఇటు రైతుకు లాభం, పండించిన రైతుకు, వినియోగదారుడు 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టినా కానీ కూడా నమ్మకం ఉంటుంది, ఓకే నేను ఒక మంచి ఆహారం కొన్నాను. కాబట్టి ఇంత స్పందన ఉన్నటువంటి రైతులను ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఇటు సంస్థలు సపోర్ట్, ఇంకా క్షేత్రస్థాయికి తీసుకెళ్లటం ఒకటైతే, పండించిన రైతుల యొక్క పంటను వినియోగదారుడికి చేర్చేటువంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చాలా ఆలస్యమైంది నిజంగా చెప్పాలంటే. కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉత్పత్తిలో, పంట ఉత్పత్తిలో కొద్దిగా ఏదో సహాయపడడం ఉంటుంది, బట్ అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి. నాకు ప్రశ్న సార్, ఇప్పుడు మనం దాదాపు 1 దశాబ్దం 2 దశాబ్దాల నుంచి వింటున్నాం ఈ రసాయనాలు వాడటం వల్ల ఆరోగ్యాలు క్షీణిస్తూ చెప్తాం, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, ఆల్మోస్ట్ పాయిజన్ తింటున్నట్టే, మీరు కడుక్కొని తినాలి వాటిని, ఇదంతా చెప్తున్నారు, వాటి చల్లే పురుగు మందులు కానీ ఇవన్నీ, బట్ నడిచిపోతూ ఉంది అట్లా. అయితే ఇంత కీలకమైంది, ఆ ప్రజా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకని వీటిని ప్రమోట్ చేయట్లేదు? నా ప్రశ్న సబ్సిడీల సంగతి తర్వాత, అసలు ఈ రకంగా మీరు ప్రయత్నం చేస్తే 1 సంవత్సరంకో 2 ఏళ్లకో నార్మల్గా మీకు ఈల్డ్, ఈ కెమికల్స్ వాడితే వచ్చేంత ఈల్డ్ వస్తుంది అన్న